ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి లైఫ్. నేను లిఖిత. ఈ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో డయాబెటీస్ ఒక నిశ్శబ్ద శత్రువులా మారుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా మధుమేహ బాధితులు ఉన్న దేశాల్లో ఈ భారతదేశం కూడా ఒకటిగా నిలవడం ఆందోళన కలిగిస్తోంది. క్రమం రహిత ఆహారపు అలవాట్లు, గంటల తరబడి కదలకుండా కూర్చొని పనిచేయడం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, శారీరక శ్రమ లోపించడం వంటి కారణాల వల్ల ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. అయితే మధుమేహం ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఎలాంటి స్పష్టమైన సంకేతాలను చూపించదు. రక్తంలో చక్కెర స్థాయిలు నిశ్శబ్దంగా పెరుగుతూ లోపలే శరీరాన్ని గుల్ల చేస్తుంటాయి. సాధారణంగా గాయాలు ఆలస్యంగా మారడం, విపరీతమైన ఆకలి, తరచుగా మూత్ర విసర్జన వంటి మధుమేహ లక్షణాలని మనకు తెలుసు. కానీ వీటితో పాటు చాలా మంది సాధారణమైనవిగా భావించి నిర్లక్ష్యం చేసే కొన్ని ముఖ్యమైన హెచ్చరిక సంకేతాల గురించి వైద్య నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి వేళలో తగినంత నిద్రపోయినప్పటికీ పగటి పూట విపరీతమైన అలసట, నీరసం వేధిస్తుంటే అది అధిక రక్త చక్కెర స్థాయిలను సంకేతం కావచ్చు. అయితే కారణం ఏమిటంటే మనం తినే ఆహారంలోని గ్లూకోజ్ ను శక్తిగా మార్చడానికి శరీరం ఇన్సులిన్ ను ఉపయోగిస్తుంది. మధుమేహం ఉన్న వారిలో ఈ ప్రక్రియ సక్రమంగా జరగదు. ఫలితంగా శరీర కణాలకు తగినంత శక్తి అందక నిరంతరం నీరసంగా అనిపిస్తుంది. అదనంగా రక్తంలో చక్కెర శాతం పెరిగినప్పుడు అది శరీరంలో వాపును, డీహైడ్రేషన్ ను పెంచుతోంది. ఇది మెదడు పనితీరు, ఏకాగ్రతపై ప్రభావం చూపి చిరాకుకు దారితీస్తుంది. చాలా మంది చూపు మసకబారగానే అది కేవలం కంటికి సంబంధించిన సమస్యగా భావించి ఐ డాక్టర్ ను సంప్రదిస్తూ ఉంటారు. కానీ ఇది కూడా డయాబెటీస్ లక్షణమే కావచ్చు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు మితిమీరినప్పుడు అది కళ్ళలోని సూక్ష్మ రక్తనాళాలపై ఒత్తిడి తీస్తుంది. అంతేకాదు దీని వల్ల కంటి రెటీనా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ వైద్య పరిస్థితిని డయాబెటిక్ రెటినోపతి అంటారు. ప్రాథమిక దశలోనే దీనిని గుర్తించకపోతే చూపు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిక. ఎలాంటి ఆహార నియమాలు చేయకుండా, వ్యాయామాలు పెంచకుండానే అకస్మాత్తుగా బరువు తగ్గిపోతుంటే సంతోషించాల్సింది ఏమాత్రం కాదు. శరీరానికి అవసరమైన గ్లూకోజ్ ను కణాలు గ్రహించలేనప్పుడు ప్రత్యామ్నాయ శక్తి కోసం శరీరం లోపల ఉన్న కొవ్వును, కండరాలను కరిగించడం ప్రారంభిస్తుంది. దీనివల్ల బరువు వేగంగా తగ్గిపోతారు. బరువు తగ్గడంతో పాటు ఆకలి పెరగడం, తరచుగా దాహం వేయడం వంటివి ఉంటే వెంటనే అలర్ట్ అవ్వాలి. అదేవిధంగా సాధారణంగా రాత్రిపూట ఎక్కువ సార్లు మూత్ర విసర్జన కోసం నిద్ర లేవడం లేదా నోరు ఎండిపోయి విపరీతంగా దాహం వేయడం వంటివి శరీరంలో చక్కెర ముప్పునకు ప్రధాన సంకేతాలు. చాలా మంది దీనిని ఉష్ణోగ్రతల మార్పుగానో లేదా రాత్రి నీళ్లు ఎక్కువ తాగమనో సరిపెట్టుకుంటారు. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉంటే వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఏడాదికి ఒకసారైనా HbA1c లేదా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. మైదా, పంచదార వంటి వాటికి దూరంగా ఉండాలి. రోజుకు కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు నడక, యోగా లేదా వ్యాయామం అలవాటు చేసుకోవాలి. ముందస్తుగా గుర్తించడం ద్వారా ప్రీ డయాబెటిస్ స్థితిలోనే చక్కెర స్థాయిలను అదుపులోకి తెచ్చుకొని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.